ఆటోస్ కి సింగిల్ వానర్ రా. వెళ్ళండి వెళ్ళండి. ప్యాసింజర్ లేకుండా ఎక్కడికి వెళ్ళమంటారండి? ఎక్కడికైనా వెళ్ళండి. మనకు కావాల్సింది క్యాష్, ప్యాసింజర్ కాదు. వెళ్ళండి రా. ప్యాంటు షర్ట్ ఇస్త్రీ చేస్తావా లేదా? నన్ను ఏం చెమ్మటావయ్యా? వర్షానికి బొగ్గులని తెరిచిపోయి నేడుతుంటే ఎలాగోలా ఇవ్వరా, ఎవరైనా చూస్తారని టెన్షన్ గా ఉంది. టెన్షన్ నీకెందుకు? చూసేవాళ్ళు పడాలి కానీ ఇదిగో నా వల్లగా తీసుకో. కానివ్వండి. మీ అమ్మాయి నెల తప్పిందని అల్లుడు గారు రాసిన ఉత్తరం. ఆ అమ్మాయి డెలివరీ అయిన తర్వాత డెలివరీ చేస్తున్నామని జోక్స్ చేస్తున్నారు అందరూ. మనకేమన్నా మనీ ఆర్డర్ వచ్చిందా? లేదు, దినం కార్డు వచ్చింది. నువ్వు ఉంచుకో. నమస్కారం మాస్టారు. నువ్వు దండం పెట్టావంటే గండం ఉన్నట్టే లెక్క. లేదండి, రాత్రి వర్షం వచ్చింది కదా, బొగ్గులన్నీ తడిచిపోయాయి. ఇలా పెట్టేయలేదు. తమరు 100-200 ఇచ్చుకున్నారనుకోండి. చూడ్డానికి జమీందారు శవంలాగా ఉంటావు, తంతే పైసా రాలదు. తీసుబా. 2 ఆఫ్లకు ఫుల్ కదా, ఒక ఆఫ్ ఇచ్చి ఫుల్ అయిపోయిందంటాడు. ఒరే మంగళ డబ్బులు పోతున్నాయి. డబ్బు పోయింది. ఇప్పుడు 2 ఆఫ్లకు ఫుల్ కదా. అవును, ఫుల్లే. అవునా? మరి నాకు ఆఫే ఇచ్చి ఫుల్ అయిపోయిందంటాడేంట్రా బ్రాంతి చెప్పాడా? 2 ఆపులు పుల్లే, కానీ నీకు ఆపుకే పుల్ అయిపోయి ఉంటుంది అని చెప్పుంటాడు. డబ్బులు రా. 2 ఆఫ్లు ఫుల్ అయినప్పుడు ఒక ఆఫే ఫుల్ ఎలా అవుద్ది బాబు? చెప్పానుగా, 2 ఆపులు పుల్లే, కానీ నీకు ఆపుకే పుల్ అయిపోయి ఉంటుంది. అన్నది నన్ను పట్టుకుంటావేట్రా? నాకు సమాధానం చెప్పేలా అంత తేలిక వదులుతాను అనుకున్నావా? 2 ఆఫ్లు ఫుల్ అయినప్పుడు ఒక్క ఆఫ్ ఫుల్ ఎలా అవుద్ది? నిజమేరా, ఆ షాపాడు మోసం చేశారా. వెళ్ళి నేను నిలబెట్టి కొట్టు. కరెక్ట్ గా చెప్పావు. వెళ్ళు. బ్రాంతి చెప్పడా, 10 ఆటోలకి సింగిల్ ఓనర్ని నన్ను మోసం చేస్తావా? వస్త్రా. అమ్మో, నా డబ్బులు డబ్బులు డబ్బు డబ్బు డబ్బు. అవును మంగళమా, ఎప్పుడు చూసినా ఈ శ్రూమని ఒక్కడ వేస్తాను అసలు కూకునుంటావు. నీకు నానోళ్ళు ఎవరు లేరేంట్రా? ఎందుకు లేరు? పెళ్లి చంద్ర సినిమా టైప్ లా మాది పెద్ద ఫ్యామిలీ. ఆహా. ఒరే, మీ నాన్న పేరేంట్రా? గురువారం. మీ అమ్మ పేరు? బుధమ్మ. మీ అన్న? సోమవారం. అక్క చెల్లి? అక్క పేరు ఆదమ్మ, చెల్లి పేరు శుక్రి. గోడ మీద ఉండాల్సిన క్యాలెండర్ మీ పేరులో ఉందేట్రా? ఈ స్వర్ణ ఆంధ్రదేశంలో మీకు పెట్టుకోవడానికి పేరే దొరకలేదా? అయినా నాకు తెలగడుగుతానరా, మీ కొంపలో ఇంకోటి పుట్టుంటే ఇంకేం పేరు పెట్టేవారా మీరా? చెప్పనా? చెప్ప. ఏ పనికి మాలిన మేలుకొండానో పడుకొండానో పెట్టేవాళ్ళం. చంపేస్తాను. నా పేరు విమర్శిస్తావా? మీ పేర్లు మార్చుకొని మర్యాదగా, లేకపోతే నీ పెట్టికి పొట్టకి పొద్దున్నే పేకల దాకా సారా తాగొచ్చింది కాక బంగారం అంటే నా బండిని తంటావురా నిన్ను. అగో ఏంట్రా ఆటలు? ఇది కాలనీ అనుకున్నారా, కబడ్డీ కోర్టు అనుకున్నారా? ఆడుకోండిరా, మీ ఇష్టం వచ్చిన ఆటలు ఆడుకోండి. గూటిమిళ్ళు ఆడుకోండి, గాలిపటాలు ఆడుకోండి. ఇలా రాళ్ళుచ్చు కొట్టుకోవడం ఏంట్రా? ఇది ఎవరి తలకైనా తగిలి రక్తం కారితే? నో 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 నో, వెరీ బ్యాడ్. రక్తం కారితేనా? ఏడి కారుతోంది నెత్తురా అత్తరా? ఒరే మంగళ, ఆగరా బాబా. ఏందిరా? పెళ్లి కొంచెం త్వరగా చేయించరా, వెళ్ళిపోదమ్మా. అప్పుడే పెళ్ళేందిరా? తెల్లారుదాం 5ంటికి ముహూర్తం అయితే. 5 దాకా ఎవడు వెయిట్ చేస్తాడ్రా? అయితే వెళ్ళిపోరా. ఎలా వెళ్తావురా? పెళ్లి చూడకుండా వెళ్ళిపోతావా? మరి ఉండరా? ఎలా ఉంటారా? తెల్లారుదాం 5 గంటల దాకా వెయిటింగ్. అయితే వెళ్ళిపోరా. ఎలా వెళ్తారా? పెళ్లి చూడకుండా వెళ్ళిపోతాడా? మరి ఉండొచ్చు కదా. ఎలా ఉంటావు 5 గంటల దాకా? కష్టం. అయితే వెళ్ళిపో. నువ్వు కడుపు అన్నం తిన్నావు, గడి తిన్నావు. పెళ్లి చూడకుండా వెళ్ళిపోతావా నువ్వు? ఎంతకీ నువ్వు ఏమంటావురా? ఉంటానంటావా వెళ్ళిపోతానంటావా? ఉండమంటే ఉంటాను, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. అయితే ఉండరా. పెళ్లికొచ్చి ఎంతసేపు ఉంటాడు ఎవడన్నాను? కడుపుకు రాయిస్తున్నావా రాస్తున్నావా? పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేస్తారా? పెళ్లి కొడుకు ఎందుకు రా? పెళ్లికి పంతులుగాడు ఉన్నాడు, ఆడ మంత్రాలు చదువుతాడు. పెళ్లి కూతురు ఉంది, అది తాళి కట్టుకుంటుంది. పెళ్లి కొడుకు ఎందుకు రా? పెళ్లి చేయించరా, పెళ్లి చేయించరా. నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలు రాజీ. ఏంటబ్బా ఇది? హలో మాస్టర్, మాస్టర్ ఇదేంటి? రోడ్డు. రోడ్డు అని మాకు తెలుసులేవా? రోడ్డు మీద ఉన్న ఇదేంటి? అంత అర్జెంట్గా తెలుసుకోవాలా? ఏమో, ఏమట్లో ఏ మాణిక్యం ఉందో. అయితే తీసి చూడు. వీడికి మాణిక్యం అక్కర్లేదన్నమాట.
నయం తొక్కాను కాదు, కాలికి అయ్యేది. టింగ్ 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 లేపల్లో. అరే మంగళం, ఏందిరా నువ్వు డే అండ్ నైట్ ఇలా పెట్టుతో రుద్దుకుంటుండే బోరు కొడుతుంటా నీకా? కొట్టుద్దురా, ఏం చేస్తాం? ఏ అలా పక్క సైడ్కి వెళ్ళి కొంచెం రిలీఫ్ అవ్వాలని లేదా? సర్లేరా, నాకుండే రిలీఫ్ నాకుంది. ఏంట్రా అది? ఏం లేదురా, కొంచెం ఇసుగు పుట్టగానే ఇంటికెళ్ళి మా ఆవిడ వాళ్ళు తల పెట్టుకుని పడుకుంటాను. అది విచిత్రంగా 3 నొక్కులు నొక్కుద్ది, అంతే, ఫుల్ రిలీఫ్. రిలీఫా? నిజమా? నిజం, నో డౌట్. నో డౌట్, కన్ఫర్మ్. కన్ఫర్మ్ రా. సూర్రా, గుళ్ళెం పెట్టానా? తాళం పెట్టేసుకోవాయ్. అయితే వెళ్ళొస్తాను, నాకు పని ఉంది. యాడికిరా? మీ ఇంటికే రా. మా ఇంటికా? ఎందుకురా? తలపోటుగా ఉందిరా, మీ ఆవిడలో తల పెట్టుకుని రిలీఫ్ అవుదామని. పొగరబోతు ఎదవా. రేయ్, ఆగు, ఆగు. ఒరే, మీరు మనుషులా పశువులరా? పవిత్రమైన దేవుణ్ణి పూజించాల్సిన పూలరా ఇవి? ఇలా రోడ్డు మీద పడేసుకుంటారా? తప్పు కదరా. పట్రా పట్రా, వెళ్ళి పూజ చేసుకుంటారా, శుభం కలుగుతుంది. ఓం నమ శివాయ. వీడెవడు? అంతా ప్రాంతియేనా జీవితాన. రేయ్, మేల్కొండ, ఇట్రా. ఏంట్రా మంగళమా? ఆ మందు తీరా. మంద? మందు నీకు అలవాట్లేదు కదరా? అలవాట్లేదురా, కానీ ఇవాళ తప్ప వేసేయాల్సిందే. వేసేవాడిని కాదన్ను, కావాలంటే కంపెనీ ఇస్తా, వేసేయరా. జాకెట్స్ కొట్టే మందు కొట్టేరా మంగళమా. అయ్యయ్యో, బంగారం లాంటి మందు బొగ్గులు పాలు చేసేవేంట్రా బాబా? ఏం చేయమంటావురా, ఊళ్ళో ఏడ తిరిగినా కిరసనాయాలు దొరకలా. కిరసనాలు దొరకపోతే నా మందు ఏంద్రా ఏడుతున్నావు మేల్కొండా? ఓరే మంగళం, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదురా. ఒకటే డౌట్. ఏందిరా అంత పెద్ద డౌట్? బిడ్డనకనేది తల్లా తండ్రా? ఇది ఒక పెద్ద డౌటా? తల్లి తండ్రి ఇద్దరు కలిసి కంటారా బిడ్డనే? ఎలా కంటారా? ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మీ ఆవిడికి కడుపు వచ్చింది, నీకు కడుపు పెరిగిందా? దాని కడుపు వస్తే నా కడుపు ఎందుకు పెరుగుతురా? ఇద్దరు కలిసి కంటారని చెప్తావే. అరే, భర్త లేకుండా భార్య బిడ్డనట్ట కంటదరా? అన్నది కదరా. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్న మీ ఆవిడ బిడ్డని కంది కదా. మా ఆవిడ ఎక్కడ బిడ్డన కన్నా 9 నెలల క్రితం దాని కడుపు వచ్చింది నా వల్లే కదరా. నేను అడిగేది కడుపు గురించి కదా. బిడ్డను కనేది తల్లా తండ్రా అనేది నా ప్రశ్న. తండ్రి లేకుండా తల్లి బిడ్డను ఎట్ట కంటదరా? మళ్ళీ అదే మాట్లాడతావేట్రా? నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడో ఉన్న మీ ఆవిడ బిడ్డను కంది అంటే అక్కడున్న ఆవిడకు వచ్చిన కడుపుకి ఇక్కడున్న నీకు ఏ విధమైన సంబంధం లేదు. మీరు మారర్రా, మీరు మారరు. ఇండియా పాకిస్తాన్ కలిసి పార్టీ చేసుకున్నా సరే మీరు మారర్రా. చిన్నపిల్లల ఇలా కత్తులు కటార్లు ఇసురుకోవడం ఏంట్రా? ఇది ఎవరికైనా గుచ్చుకుంటే ఎంత ప్రమాదం ఆలోచించారా? మీరు బాగుపడర్రా. ఈ కత్తి తీసుకో, ఇది తీసుకొని శుభ్రంగా కూరగాయలు దొరుకు. నమస్కారం గురుగారు. ఎవరికన్నా గుచ్చుకుంటేనా? ఈడు మనిషిగాడా, ఈడు గుచ్చుకుంది కత్తి కదా? శుక్రవారం పూట సుమ్మ అంటూ జనాభా లెక్కలు మొదలు పెట్టాను. అంత దిగ్విజయంగా జరగాలి. మాత బాబు, ఇంట్లో ఎవరున్నారు? ఇంట్లో మనుషులు ఉంటారు, పశువులు ఉంటాయా? తింగర జవాబులొద్దు, తిన్నగా చెప్పు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 3 ఉంటారు. వాళ్ళ పేర్లేంటి? నా పేరు నితిన్, మమ్మీ పేరు శ్వేత, ఇంకొక అతని పేరు శివ. అతను ఎవరు? మీ నాన్న అని అంటూ ఉంటాడు, కానీ నేను ఒప్పుకోను. ఎవరు కావాలి? జనాభా లెక్కలు అండి. మీ పేరండి? నా పేరు శివ, నా కొడుకు పేరు నితిన్, ఇంకో ఆవిడ ఉంది పేరు శ్వేత. వాడికి మమ్మీని అని చెప్పుకుంటుంది, ఆవిడికి నాకు ఏ సంబంధం లేదు. మీరు జనాభా లెక్కలంట మమ్మీ. ఏమి లెక్కలో తల్లి, అన్ని తిక్క తిక్కగా ఉన్నాయి. నువ్వన్నా క్లియర్ గా చెప్తే రాసుకుని పూటకి సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోతా. నా పేరు శ్వేత. పేర్లొద్దు తల్లి, వరుసలు చెప్తే చాలు. నేను వీడికి మమ్మీని, అతను వీడికి డాడీ. కానీ అతనికి నాకు ఏ సంబంధం లేదు. మమ్మీ డాడీ పిల్లాడున్నాడు, కానీ సంబంధం లేదు. ఏ సంబంధం లేదు. నువ్వేంటి మా ఏడుకొండలు రాలేదా? ఊరెళ్ళే ఎక్కండి.
మేము ఎక్కాం. పద బాబు, వేరే ఆటోలో వెళ్దాం. ఏమండో 7 గంటలాగా మేము డబ్బులే తీసుకుంటాం. సింగినాథం జీలకర్ర తీసుకోం. ఎక్కండి, టైం అవుతుంది. నీ ఆటోలోనా? నెవర్. ఓకే, మీ ఇష్టం. ఈ రోజే మొదటిసారిగా డ్యూటీ ఎక్కుతున్నాను. లేడీస్ ఎదురొస్తే శుభం అంటారని. నీకు శుభం జరిగే పని ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా చేయను. పొగరికి చీర కడితే మీరే. చూస్లెస్ ఫెలో. హలో, థ్యాంక్స్. ఎందుకు మమ్మీ ఆటోకి ఎదురొచ్చావు? వాడే నాకు ఎదురొచ్చాడు. ఏదైనా ఒకటి కదా. 7 సార్లు పద. ఏయ్, ఏంటయ్యా ఎద్దులు లాక్కొస్తున్నావు, ఆటోలు లాక్కొస్తున్నావు? పెట్రోల్ లేదా? డ్రైవర్ లేడమ్మా. నువ్వు ఉన్నావుగా. మనకి డ్రింకింగ్ వచ్చు కానీ డ్రైవింగ్ రాదమ్మా. మరైతే డ్రైవర్ని పెట్టుకోవచ్చుగా. ఆటో నడపడాకైతే డ్రైవర్ కావాలి కానీ అమ్ముకోవడానికి డ్రైవర్ ఎందుకయ్యా? జీతం దండగా. మరి ఆటో కొంటుంది దీనికి లాక్కుపోవడానికా? నేను కొనలేదు నాన్న, ఆ. మా నాన్న కొన్నాడు నాన్న. ఓహో. మనకు లైఫ్ లో మందు తప్ప ఏది కొంటాం రాదు నాన్న. ఆ. నువ్వు ఇలా బేవర్స్ గా సుత్తి కొట్టకపోతే కొంచెం ఆటో గంటొచ్చు కదరా. ఒరే ఎవడ్రీడు? ఒరే మంగళమా. నేను సూత్యాన్ని అసహ్యం వేస్తుందిరా. ఏ ఎందుకనరా? లేకపోతే ఏంద్రా, బంగారం అంటే ఆటోలో అమ్మేసి ఎదవ తాగుడు కోసం బజార్న పడతావా? ఎదవ తట్టి ఆటోలు నేల మీద నడుస్తాయిరా. అవన్నీ అమ్మేసి ఆకాశంలో ఎగిరే విమానం కొన్నాన్రా. విమానం కొన్నావా? యా. నువ్వు విమానం కొన్నావా? ఒట్టు. ఛా! అరే రే రే రే, నేను సూత్తే మోసడి ఎత్తందిరా. మా నాన్నలో ఆటోలో అమ్మేసి విమానం కొందు, నువ్వు ఒక్కడి వేరా? మేల్కొండ మేల్కొండ, నాకు చిన్నప్పటి నుంచి కోరుకుందిరా విమానం ఎక్కాలని. నీ విమానం ఎక్కద్దా? Shut up. అంత విలువైన విమానం కొని తొట్టిగాళ్ళు ఎక్కిస్తాననుకున్నావా? అంతేలేరా ఫ్రెండ్షిప్ అంటే. మన చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. మైగా మైగా సరే. మైగా. నువ్వు ఎంత బతిమాలదావు కాబట్టి, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు కాబట్టి నిన్న ఒకసారి విమానం ఎక్కిస్తాను. కానీ ఒకటి, ఆకాశంలోకి వెళ్ళాక భయపడకూడదు నువ్వు. ధైర్యంగా కూకుండగా. మరి పదా ఎక్కడికి? విమానం దగ్గరికి. వెత విమానం దగ్గరికి మనం వెళ్తాం ఏంట్రా? విమానం మన దగ్గరికి వస్తుంది. ఎట్టా? ఎట్టా ఏంటి? ఇదిగో విమానం, ఇదిగో విమానం. పట్ట, నేను ఇక్కడ అంటిస్తాను, నువ్వు ఇక్కడ కూర్చో. విమానం 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 ఎక్కువ.